ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఒక పర్సంటేజ్ తీసుకుంటాం ఇప్పుడు నేను ఏం చేయాలి ఐదర్ ఆ పర్సన్ కి ఓ ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెక్ చేయాలి సో ఇంట్లో కండిషన్ ఏంటో చెప్పండి ఇంట్లో పర్సన్ కి 18 ఉండొచ్చు లేదంటే 18 కన్నా ఎక్కువ ఉండాలి కదా నేను ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 80 కరెక్టా నెక్స్ట్ ఒకవేళ కరెక్ట్ అయితే ఏమంటారు ఓకే నెక్స్ట్ ఇంకోటి ఏంటి నెక్స్ట్ ఇది ఎప్పుడు ఆ పర్సన్ ఎలిజిబుల్ అయ్యేది ఎప్పుడు దానికి 18 కన్నా ఎక్కువ ఉంటుంది ఒకవేళ ఇంకొక లక్షణం ఏమవుతుంది the person not eligible for ఓకేనా ఫస్ట్ ఒక పర్సన్ ఏజ్ తన అసలు ఓటుకి ఎలిజిబుల్ గా కాదా అని చెప్పేసి సో ఏం చేయాలి ఒక పర్సన్ ఏజ్ తీసుకోవడానికి ఒక కౌంట్ కావాలి ఆ కౌంట్ నేను జస్ట్ ఏజ్ అని పెట్టాను పెట్టుకుని ఎంటర్ యువర్ ఏజ్ అని చెప్పేసి ఆ పర్సన్ కనుక సో స్కాన్ చేస్తున్నాను ఆ పర్సన్ అయితే 18 కన్నా ప్లస్ లేకపోతే 18 కన్నా పైన 18 అయితే ఎలిజిబుల్ అవుతుంది ఇది కాకుండా ఇంకో కండిషన్ ఏముంటుంది 18 కన్నా అవ్వకపోతే నాట్ క్లియరా